స్థానిక విఠల్ నగర్ కు చెందిన నీలం నరసమ్మ మధునయ్య వృద్ధ దంపతులు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పేద కుటుంబానికి చెందిన వీరికి ప్రభుత్వ పెన్షన్స్ మాత్రమే ఆసరాగా ఉంది. వీరి అనారోగ్య సమస్యల కారణంగా నెలకు 4-5 వేల రూపాయలు మందుల ఖర్చు అవుతున్నాయి. శిథిలావస్థలో ఉన్న ఇంట్లో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వీరి దీనగాథను తెలుసుకున్న నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ మన 100 రూపాయల సమాజం కోసం గ్రూప్ నుండి 3,000 రూపాయల ఆర్థిక సాయం అతిథి మాజీ కార్పొరేటర్ చుక్కల శ్రీనివాస్ గారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పూట గడవని పరిస్థితుల్లో ఉన్న వీరికి ఒక నెలకు సరిపడా మందులను ఆర్థిక సాయం అందించిన నీడ మన 100 రూపాయలు గ్రూప్ సభ్యులను అభినందించారు. అందరికీ నమస్కారం. విఠల్నగర్లోని నీలం నరసమ్మ అనారోగ్యంతో గురవుతున్న సందర్భంగా ఆమెకు వెన్ను నొప్పి ఉంది, ప్లస్ కాళ్ళ నొప్పులు లేవలేకపోతున్న సందర్భంలో డయాలసిస్ పేషెంట్, బీపీ పేషెంట్ సందర్భంగా ఆమెకు వాళ్ళ భర్తకు సింగిల్ పెన్షన్ అత్తకు అంటే దాదాపు 700 నుంచి 800 రూపాయలు వస్తాయి. మళ్ళీ మున్సిపల్ సంబంధించిన పెన్షన్ 2,000 రూపాయలు ఆసరా పెన్షన్ వస్తుంది. కానీ ఇబ్బందుల వల్ల వాళ్ళు ఏం పని చేయలేకపోతున్న సందర్భంగా నాకు తెలియగానే మా మిత్రుడు శ్రేయాభిలాషి ఇక్కడ గోదావరికి అనేక సేవలు చేస్తున్న మా నీరా స్వచ్ఛంద రమేష్ గారు తెలుపగానే వాళ్ళు సమాజం కోసం 100 రూపాయలు అయితే ఎవరైతే ఇబ్బందులు అవుతారో గోదావరికండ్లా వారికి ఇవ్వడానికి కోసం జమ చేస్తున్న డబ్బులను ఈరోజు 3,000 రూపాయలు మా మిత్రుడు వీరికి పోషణార్థం కోసం ఇచ్చినాడు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి సహకారాలు ఎన్నో చేస్తున్న నీరా స్వచ్ఛంద సంస్థ మిత్రుడికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సహకారాలు మరెన్నో చేయాలని కోరుతున్నాను.